సార్ ఏం పేరు? నా పేరు ఎం దేవసహాయం. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం పని, వ్యవసాయం పని. కూలి పని, వ్యవసాయం పని రెండు చేస్తాను. ఎలా ఉన్నాయి కూలి పనులు అయితే? బాగానే ఉండే ఒక రకంగా మంగళగిరి వరకు చేస్తున్నాను ఇప్పుడు. బాగానే ఉంది. వ్యవసాయం ఎలా నడుస్తుంది మరి? వ్యవసాయం అంటే కొద్ది వర్షాల ప్రాబ్లం వల్ల లేదు ఈ మధ్య వర్షాలు. మళ్ళీ సెప్టెంబర్ ఆ టైంలో పడతాయి వర్షాలు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు. ఏమైనా వచ్చినాయా మీకు? వచ్చి ఎందుకు రాలేదు? ఏమేమి వచ్చినాయండి? నా పెన్షన్ వస్తుంది. పెన్షన్ మామూలుగా డప్పు కళాకారులు పెన్షన్. ఆ తర్వాత వచ్చేసి మొన్న రైతు భరోసా ఒకటి వేసింది కదా, గ్యాస్ ఒకటి పడ్డాయా ఈ రైతు భరోసా? ఎంత పడ్డాయి? 7,000. అంటే రాష్ట్ర వాటా కేంద్ర వాటా రెండు కలిపి మాట రాష్ట్రం మాట మొత్తం కలిసి 20,000 కదా. ఇప్పుడు 7,000 చిల్లర పడ్డాయి. 7,000. ఏ రోజు పడ్డాయి మీకు? మరుసటి రోజే పడ్డాయా, అదే రోజు పడ్డాయా? మూడో రోజులే. మూడో రోజు పడ్డాయి. పడ్డమైతే పడ్డాయి. మీతోటి వాళ్ళకి పడ్డాయా? ఇంకా పక్క వాళ్ళే మా అకౌంట్లో అయితే పడ్డాయి. పిల్లలకి ఏమైనా డబ్బులు పడ్డాయి మరి? తల్లి కొంత మా అబ్బాయి మా డిగ్రీలే, అబ్బాయికి లేవు. అబ్బాయికి లేదు. పక్క మా తమ్ముడు పిల్లలు అందరికి పడ్డాయండి, ముగ్గురికి పడ్డాయి. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మరి? గ్యాస్ సిలిండర్లు అంటే మనం గ్యాస్ పెట్టించుకున్నా కూడా డబ్బులు అకౌంట్లో వాళ్ళే వేస్తున్నారు. మనం ప్రస్తుతానికి మనం డబ్బులు పెట్టి తీసుకోవాలి. సరే, మొత్తం అయితే ఎన్ని పథకాలు వచ్చినాయి మొత్తం? ఒక పథకం రావద్దు, పసల బీమా రావాలి. పసల బీమా అంటే ఏంటిది అది? అది భూమికి మామూలుగా పంట నష్టం కింద వస్తుంది. పంట నష్టం. అది ఒక్కటి వస్తుంది. సరే, మొత్తం అయితే పరిపాలన నచ్చిందంటారు. బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన. మునుపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు, ఇప్పుడు సంబంధం లేదు. చంద్రబాబు గురించి మాత్రం నేను చెప్తున్నా. అది పథకాలు అప్పుడు బాగా వచ్చినాయి, ఇప్పుడు బాగా వచ్చినాయి. ఆయన ప్రభుత్వం ఆయన పథకాలు అయ్యి, ఈయన ప్రభుత్వం ఈయన పథకాలు అయ్యి. ఎవరు మనం తప్పు అనకూడదు. ఆగస్టు 15 నుంచి రేపు ఫ్రీ బస్ పెట్టబోతున్నారంట. అది మహిళలకు చాలా మేలైన పని కాదు. ఎందుకు మేలైన పని అంట? అంతే, వాళ్ళని ఏమైనా అనకూడదు. మహిళలు అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇక్కడ నుంచి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏదైనా కూడా దూర ప్రాంతం ఉన్న వాళ్ళు తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఇదే ఇంకా ఊర్లో పోవడమేనా ఇంకా? అదంటే ఆడవాళ్ళు కలవడం కొడతారయ్యా. మొత్తం అయితే బాగానే ఉంది. ఇదే ప్రభుత్వం వచ్చిద్దా మళ్ళీ? నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఇలానే కూటమి ఇలానే ఉండిద్దంటావా? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసే ఉంటారంట. అది మనం చెప్పేది కాదులే, నెక్స్ట్ చూడాలి కదా, వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నా. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, బాగానే చేస్తున్నాడు. పర్లేదంటావా? పర్వాలేదు. ఏం ప్రభుత్వం ఎలా చేస్తుంది? కూటమి ప్రభుత్వం బాగానే ఉందా? బాగానే ఉన్నాయి. పథకాలు ఏమైనా వస్తున్నాయి నీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? ఇచ్చిన పథకాలు అన్ని వస్తానే ఉండే. డబ్బులు కానీ పెన్షన్ వచ్చిద్దా నీకు? నాకు పెన్షన్ మా ఆటోలకు వస్తుంది. వస్తున్నాయి పెన్షన్ 4,000. 4,000 వస్తాయి. రాజధాని డబ్బులు 5,000. రాజధాని కూలి కూడా వస్తుంది. ఇంకేంటి, రేపు ఫ్రీ బస్ అంట ఆగస్టు 15 నుంచి. 15 నుంచి బస్సులు వదులుతున్నాడు కదా. ఎలా ఉండిద్ది అంటావు వదిలితే? బాగానే ఉంటది. ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవాలి, బస్సు ఎక్కాలి. ఆ లేడీస్ మొత్తానికి బస్సే. దీని గురించి డోకా లేదు. ఇదే ప్రభుత్వం వచ్చిద్ది అంటావు మళ్ళీ? మళ్ళీ గ్యారెంటీ 15 సంవత్సరాలు. జగన్ గారికి ఏమైనా అవకాశం? ఏమి లేదు. ఇక జగన్ గారి బీడీలు ఏడుకోవటం. ఎందుకు పనికిరాడు అన్నానుగా, ఈయనే మంచి పని. ఎందుకు పనికిరాడంటావు? ఆయనకే పనికిరాడు అంటే అవన్నీ మనకి ఎందుకనే ఆయన రాడు. పనులు ఉన్నాయి ఇప్పుడు? పనులు ఉన్నాయి. ఎంత నడుస్తుంది కూలీ మీది? కూలి 800, 900. 800, 900. మేము కొంతమంది పనులు లేవు రాజధాని దగ్గర ఏదని చెప్పి అంటున్నారు. ఖాళీగా ఉండి పని చేయలేకపోతే పనులు లేవు, కానీ చేసే వాళ్ళకి డైలీ ఉండే పనులు. అంటే అటు పక్క నుంచి వాళ్ళు హిందీ వాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారు. మొత్తం మాకు పనులు దొరకట్లేదు అంటున్నారు. ఎంతమంది ఉన్నా పని ఉండే. తాగి తిరిగితే పనులు లేవు, చేసుకుంటే పనులు ఉన్నాయి. మొత్తం అయితే పరిపాలన బాగుందంట. పరిపాలన సూపర్ గా ఉంది. పొలం ఏమైనా ఉందా నీకు? నాకేం లేదు. ఈ పిల్లలకి మొన్న డబ్బులు పడ్డాయంట. పడ్డాయా? స్కూల్ పోయే పిల్లలకి తల్లి కొందరు అని చెప్పి వేసారంట. పడ్డాయి. అందరికి పడ్డాయా లేకపోతే? అందరికీ పడ్డాయి. కాకపోతే 2 రోజులు అటు ఇటుగా అందరికీ మొత్తం అయితే బాగుందంట. బాగానే ఉండండి. ఇదే ప్రభుత్వం వచ్చిద్దా మళ్ళీ? మళ్ళీ రావాలయా.